అయిపోతున్నావు? మొహం జరగడం లేదా? మాట్లాడుతుంటే పట్టించుకోవే. అమ్మో, అన్నిటికీ తెగించేశారు. అత్తనన్న గౌరవం కూడా లేదు. ఛీ, ఇలాంటి ఆడవాళ్ళు ఎందుకు పుడతారో ఏంటో, భూమికి భారం. కొత్తగా మళ్ళీ ఉద్యోగం దొరికిందనే కదా ఈ పొగరంతాను. అక్కడ మాత్రం నువ్వు ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తావులే. ఏదో నాడు అక్కడ నేను పీకేగిపోరు. నువ్వు మళ్ళీ రోడ్డున పడతావు. అప్పుడుగా నీ రోగం కుదరదు. నువ్వు తప్పించుకోవాలని చూసా, నేను వదిలిపెట్టను. ఇంతకీ నువ్వు తిరిగి మా ఇంటికి వస్తావా లేదా? మనిషికో మాట అన్నారు. అవును, పశువుకైతే దెబ్బ అన్నారు. అప్పటిదాకా మీరు ఊరుకునేలా లేదు. అమ్మో, ఎంత పొగరు, ఎంత మాట అన్నా. నీ నోరు బడా, నీ ఉద్యోగం ఓడా, నువ్వు రోడ్డును బడా, నువ్వు నరకపాలవ్వా. చింగురంగా వంట షాపింగ్ చేస్తున్నావు. 10 మంది దుమ్మెత్తి పోస్తారన్న భయం కూడా లేదు. మొగుడిని వదిలేసి దర్జాగా ఉద్యోగాలు పేరిట పెత్తనాలు చేస్తావా? ఈ డబ్బంతా ఏం చేస్తున్నావు? నువ్వు మీ అమ్మ ఏం చేసుకుంటారు ఈ సొమ్మంతా? మా వాడు వచ్చి అప్రయోజకులనే కదా నీకు తెలుసు. అసలు ఆడదంటే ఎలా ఉండాలి? అత్తవారింట్లో ఎన్ని బాధలు పడుతున్నా కుక్కిన పేర్లే పడి ఉండాలి. అన్ని భరిస్తూ సహిస్తూ ఆ ఇంటి వాళ్ళకి అమృతం పంచిపెట్టాలి. అది ఇండియాలో ఆడవాడి పద్ధతి. నీకు మీ అమ్మకు ఎలాగో తెలియదు. నేను చెప్తున్నాగా, నా దగ్గరైనా నేర్చుకోవచ్చుగా. మొన్న జ్యోతిష్కుడు నాతో ఏం చెప్పాడో తెలుసా? మీరు ఇప్పట్లో పోరు అన్నాడా? అమ్మో అమ్మో, ఎంత లేసి మాట్లాడుతోంది. నువ్వు తప్పకుండా నరకానికి పోతావు. నాకు మాత్రం స్వర్గం ఖాయం. అక్కడ నాకు మా ఆయనకు వేరే పనే ఉండదట. ఆ రంభలు మేనకలు డాన్సులు వేస్తుంటే చూస్తూ కూర్చోటమేనట. నువ్వు మీ అమ్మ మాత్రం రౌరవాది నరకాలు పాలవుతారట. ఆ జ్యోతిష్కుడే చెప్పాళ్లే. నేను మీ ఇంట్లో పట్ట నరకం ముందు అవన్నీ ఏ పాటలేండి? అంటే అంటే మా ఇల్లు నరకంలా కనిపిస్తుందా? మేమందరం ఎంబట్టులా కనపడుతున్నావా? వాళ్ళందరూ మీకన్నా చాలా నయం. అంటే మేము నర్రపు రాక్షసులమా? మేనలెస్ బ్రూట్స్మా? బద్మాషులమా? అమ్మో నాయనో, ఎంతకు తెగించేశారు. పబ్లిక్ చూస్తుందన్న భయం కూడా లేదు. బజార్లో నుంచి అత్తను ఎంత లేసి మాట్లాడుతోంది. అవునులే, బజార్ రకం ఎన్నైనా మాట్లాడుతుంది. ఈవిడి గారిని కోడలు చేసుకున్న పాపానికి నేను అన్ని భరించక తప్పదు, సహించక తప్పదు. నేను చచ్చి స్వర్గంకి వెళ్ళేదాకా నాకు ఈ బాధ తప్పవని ఆ జ్యోతిష్కుడు ఎలాగో చెప్పాడు. మాటలు మర్యాదగా రానివ్వండి. ఇక్కడ బజార్ రకాలు ఎవరూ లేరు. ఏ అన్నానే అనుకో, నేను ఆ మాత్రం అనకూడదా, నువ్వు పడకూడదా? అత్తా కోడలే రిలేషన్షిప్ అటువంటిది. ఇటువంటివన్నీ పట్టించుకోకూడదు. అయినా నువ్వు కాబట్టి ఇలా తెగతింపులు చేసుకుని దర్జాగా ఉద్యోగం చేసుకుంటున్నావు. ఇంకోళ్ళైతే భర్తకు దూరమై ఏ నుయ్యో గొయ్యో చూసుకునేవాళ్ళు. మరి మీరా పని చేయలేదే? మీ ఆయన పోయి చాలా రోజులైందిగా. అమ్మో అమ్మో, ఎంత లేసి మాట్లాడుతోంది. నేను ఆయనతో పాటు పోయేదాన్నే. నేను పోతే అమాయకుడైన నా కొడుకుని, అక్కపక్షి లాంటి నా కూతుర్ని చూసుకోవడానికి ఎవరు ఉండరని ఆ ప్రయత్నం మానుకున్నాను. అయినా అసలు ఇలాంటి మాట్లాడటానికి నీకు నోరెలా వస్తుంది? మీలాగే దేవుడు అందరికీ నోరిచ్చాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇస్తే నేనే నీలాగా అవాకులు చవాకులు పేలుతున్నానా? రోజుకు 3 పూట్ల శుభ్రమైన టూత్ పేస్ట్ తో తోముతున్న నోరిది. అనవసరంగా మాట్లాడను. నువ్వెన్ని తప్పులు చేసినా కోడలేవు కాబట్టి నేను వెనకబడుతున్నాను. నిన్ను వెనకేసుకు రావాలని చూస్తున్నాను. లేకపోతే నీతో గొడవ పడితే నాకు ఒరిగేదేముంటుంది? ఇదిగో ఇదే చెప్తున్నాను. అయిందేదో అయింది. ఇప్పటికైనా ఈ గొడవలన్నీ మాని మా ఇంటికి వచ్చుండు. అందరికీ గౌరవంగా ఉంటుంది. అదిగో అదే అదే నాకు ఇష్టం ఉండదు. ఆ నిర్లక్ష్యమే పనికిరాదు. పెద్దదాన్ని చెబుతున్నాను. గోల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, వెళ్ళలేదా? అవునులే, ఇలాంటివన్నీ మీ అమ్మ నీకు చెప్పుంటే నీ కథ ఇలా ఎందుకుండేది? ఎనీవే, పెద్ద మనసుతో అన్ని మర్చిపోయి క్షమిస్తున్నాను. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అన్నారు. నేను అదే పని చేస్తున్నాను. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని మా ఇంటికి వచ్చి మా వాడితో కాపురం చేయి. ఆ శాలరీ ఏదో మాకే ఇవ్వు. చూసే వాళ్ళందరికీ గౌరవంగా ఉంటుంది. లేకపోతే నలుగురు నిన్నే ఆడిపోసుకుంటారు. అది నాకు ఇష్టం లేకే చెప్తున్నాను. నీ సంపాదన మీద ఆశ ఉండి కాదు ఇదంతా చెప్పేది. అన్నట్టు శాలరీ ఎంత ఇస్తున్నారు? ఎంత ఇచ్చినా మీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఊరికి ఆవేశపడి ఆయాసం కొని తెచ్చుకోవద్దు. మీ దారిన మీరు వెళ్ళండి. నీ దారి నా దారి సపరేట్ గా లేవు. ఆ విషయం నీకు చెప్దామనే ప్రయత్నిస్తున్నాను. నువ్వు నా కోళ్ళు కాబట్టి ఇంతగా తాపత్రయపడుతున్నాను. లేకపోతే నా పనేదో నేను చూసుకునేదాన్ని కదా. మీ అమ్మకి ఎలాగో బుద్ధి లేదు. నీ నోట్లో గడ్డి పెట్టి నిన్ను మా ఇంటికి పంపలేదు. చదువుకున్న దానివి. నీ ఇంగితం ఏమైపోయింది? నువ్వైనా చేసిన తప్పు తెలుసుకొని మా దగ్గరకు వచ్చాయి. మదరిల్లా ఇంట్లో ఉంటేనే డాక్టర్ లాగా గౌరవం తెలీదా? అదేంటి ఆ సినిమా పేరు గుర్తు రావటం లేదు. ఫస్ట్ షోకి వెళ్ళానులే, సగంలోనే తిరిగి వచ్చేసాను అనుకో, తలనొప్పి వచ్చి. అది వేరే విషయం. బట్ అందులో నీతులు చాలా చెప్పారు. అత్తగారిని ఎంత బాగా చూసుకోవాలో చాలా గొప్పగా చూపించారు. ఆ సినిమా ఏదో కానీ నువ్వు తప్పకుండా చూడు. నాలాగే బాగుపడతావు. నువ్వు కూడా తర్వాత స్వర్గానికి వెళ్ళి డాన్స్ అవి చూసుకోవచ్చు. అసలు ఇంకా ఇక్కడే ఉండటం నాది బుద్ధి తక్కువ. నేను ఇంకో చోట షాపింగ్ చేసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? వెయిట్ వెయిట్. ఏయ్, నిన్నే పిలుస్తుంటే వినపట్లా? ఏంటా లెక్క ఎంతాను? టూ మచ్గా ఉంది.
ఇక్కడే ఆ ముందే ఉంటుంది షాప్. ఇది వాళ్ళకిచ్చి ఆ గ్లాసెస్ తీసుకురా. ఓకే సార్. ఏయ్ నిన్నే చెప్తుంటే వినిపించుకోవే. అంత గడుస్తాను పనికిరాదు. నువ్వు అసలు కోడలువా కొరివిదయ్యానువా? అసలు ఇలా కొట్టినట్టు మాట్లాడితే నీకు ఫ్యూచర్ అనేది ఉండదు తెలుసా? నేను మర్యాదగా చెప్తున్నాను, మీ దారిన మీరు వెళ్ళండి. నన్ను రెచ్చగొట్టొద్దు. నాకు ఆవేశం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? నన్నే బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు చెయ్యి, నేను చూస్తాను. నేనే నా కొడుకులాగా చేతగా దాన్ని కాను. నువ్వేమన్నా చేస్తే అరిచి గొడవ పెడతాను. నలుగురిని పోగేసి నీ కథంతా చెప్తాను. నిన్నందరూ అసహించుకునేలా చేస్తాను. మొగుడిని వదిలేసి బజార్ని పడిందని గొడవ చేస్తాను. నిన్ను నీ అమ్మని ఎండగడతాను. అలా చెయ్యకపోతే నా పేరు శ్రీ వెంకటశివ బ్రహ్మరామ పూర్ణదేవే కాదు. మీ బెదిరింపులకు నేను బెదిరిపోను. ఇదే చెప్తున్నాను వినండి. మీరు గాని మీ అమ్మాయి గాని ఇంకెప్పుడు నా గురించి ఆలోచించకండి. నా వెనకబడి న్యూసెన్స్ క్రియేట్ చేయకండి. అసలు మీరెవరూ మా ఇంటి వైపు కూడా రావద్దు. ఇప్పటిదాకా మాటలతో వదిలిపెట్టాను. మర్యాదగా నా మాట వినండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మో అమ్మో, అన్నింటికి తెగించేశారు నాయనో, తెగించేశారు. ఇది నిజంగానే కోళ్ళ కాదు, మా పాట కొరివి దయ్యం, రాక్షసి, పిశాచి, గయ్యాలి గంప, మేనలిస్ బ్రూట్. షట్ అప్. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. మా వాడితో బుద్ధిగా కాపురం చేయకపోయావో నేను ఇంటింటికి వెళ్ళి నీ సంగతి గురించి పబ్లిసిటీ చేస్తాను. నీ కథ వారి పోస్టులకు ఎక్కుతుంది. నువ్వెక్కడ తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. నిన్నందరూ డర్టీ ఉమ్మని అని తిడతారు. మీరు మీ దారిన పోతారా పోరా? మాధవి, ఏంటి మాధవి ఇది? ఏంటి ఈ గొడవ? ఎవరావిడ? ఎవరైనా పూజీ మీకు అనవసరం. ఎందుకు అనవసరమట? ఎందుకు అనవసరమట? నేను మీ అత్తని, నాకు అన్ని విషయాలు తెలుసుకునే హక్కు ఉంది. వాడలి ఇలా రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? అమ్మా, మనం ఉంటున్నది ఇండియాలో, అమెరికాలో కాదు. అతను ఎవరు? అతనితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అతను చూసి నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఆయన మా బాస్. చాలా. నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ఇక మీ ఎంక్వైరీ లాపి మీ దాన్ని మీరు వెళ్ళండి. ఓహో అలాగా, మరింత లేట్ గా చెప్తావే. గ్లాడ్ టు మీట్ యు అండి. మీరేనమాట ఈవిడికి ఉద్యోగం ఇచ్చింది. అఫ్ కోర్స్ మంచి పనే చేశారనుకోండి. కాకపోతే ఈవిడ సంగతి మీకు తెలీదు. ఒట్టి నోటి దురుసు మనిషి. నేను వీళ్ళ అత్తగారిని. నాకెప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడదు. ఇంట్లో హస్బెండ్ కూడా అంతే. మీరైనా గట్టిగా చెప్పి కాస్త గడ్డి పెట్టండి. మర్యాదగా మొగుడుతో కాపురం చేసుకోమని హితో చెప్పి మా ఇంటికి పంపించండి. మీరు చూస్తుంటే మంచి వాళ్ళే కనపడుతున్నారు, ఎడ్యుకేటెడ్ కూడాను. అందుకే ఆ విషయం చెప్పమంటున్నాను. లేకపోతే ఈవిడ మా మాట వినేలా లేదు. ఈవిడ అమ్మగారు అన్నిటికీ తెగించేశారు. టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. చాలా రోజులు టార్గెట్ చేశాను. ఇక నా వల్ల కాదు. మీరైనా చెప్పండి. అన్నట్టు అడగటం మర్చిపోయాను. శాలరీ ఎంత ఇస్తున్నారో? ఆహా, ఎంతో తెలుసుకోవాలని కాదు. మరీ ఎక్కువ ఇస్తే ఈవిడిలాగే రెచ్చిపోతుంది. మేమంటే ఇలాగే నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది. టూ మచ్ శాలరీ ఇవ్వకండి. ఇంతకీ ఎంత ఇస్తున్నారు? మీరు వెళ్ళకపోతే నేను పోలీసులకు చెప్తాను. పబ్లిక్ న్యూసెన్స్ కింద మిమ్మల్ని బుక్ చేయిస్తాను. ఏమిటి? నాకు ఆ మాత్రం ల్యాండ్ ఆర్డర్ తెలియదు అనుకుంటున్నావా? నేను మీ అత్తగారిని. నిన్ను నిలదీసే హక్కు నాకు ఎప్పుడూ ఉంటుంది. పోలీసులు అంటే నాకేం భయం అనుకుంటున్నావా? అమ్మో, అయినా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అన్నిటికీ తెగించేశారా బాబు, అన్నిటికీ తెగించేశారు. సార్, ఐఎమ్ వెరీ సారీ. ఈ న్యూసెన్స్ వదిలించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా కుదరడం లేదు. అసలు ఏంటి ఇదంతా? నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. సార్, మీకు నా కథంతా చెప్తాను. పదండి. కథ చెప్తావా? ఏం చెప్తావు? మా మీద ఉన్నవి లేనివి చెప్తావు అంతే కదా. నీ సంగతి నాకు తెలీదు. అమ్మో, ఇది కోడలు కానే కాదు, ఖచ్చితంగా కొరి దెయ్యమే. మా కొంపని కిరసనాల బస్సు తగలబెట్టానికే వచ్చింది. తగలబెట్టేసింది కూడాను. మా పరువు మర్యాదలు ఎప్పుడో తగలబెట్టేసింది. ఇక మేము ఒక్కడే మిగిలాం. మమ్మల్ని కూడా ఎప్పుడో పెట్రోల్ బస్సెస్ తగలబెట్టేసింది. అప్పటిదాకా నిద్రపోదు. అన్నిటికీ తెగించేశారా బాబో, అన్నిటికీ తెగించేశారు. ఈ పాపం ఊరికే పోదు. నువ్వు తప్పకుండా నరకానికే పోతావు. అందులో అనుమానం ఏమీ లేదు. మొగుండు వదిలేసి ఇలా బజార్న పడతావా? నీ పాపం ఊరికే పోదు. నిన్ను దేవుడు వదిలిపెట్టడు.
ఆయన వదిలిపెట్టా నేను వదిలిపెట్టా. నీ తిక్క ఎలా కుదురుతారో నాకు బాగా తెలుసు. చెప్తా నీ సంగతి చెప్తా, నీ అంత తెలుస్తా. లేకపోతే నా పేరు శ్రీ వెంకట శివబ్రహ్మ పూర్ణదేవి కాదు. అర్థమైందా? అది సంగతి. దట్ ఈస్ ద మ్యాటర్. ఇక్కడ ఎవరూ ఉండరని ఈ పార్కుకి తీసుకొచ్చాను. ఈ విషయం గురించి ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఆ రోజు కూడా ఎవరో అమ్మాయితో బాగా గొడవ పడ్డావు. నాకేం అర్థం కాలేదు. నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఆరా తీయలేదు. కాకపోతే నీ మనసులో ఏదో తీవ్రమైన బాధ ఉందని నాకు అర్థమైంది. ఎవరితోనూ ఆ బాధని పంచుకోలేక నువ్వు సతమతమైపోతున్నావని నేను అర్థం చేసుకున్నాను. నువ్వెంతో సిన్సియర్గా పనిచేస్తావు. చాలా తెలివైన దానివి కూడా. నువ్వు మా ఆఫీస్కు ఎసెట్ లాంటి దానివి. నీ బాధ ఏంటో అర్థం చేసుకుని చేతనైతే ఏమన్నా సాయం చేద్దామని నా ఆలోచన. వేరేగా అనుకోవద్దు. లేదండి, నాకు ఆ విషయం తెలుసు. నేను అలా ఎప్పుడూ అనుకోను. మొన్న మధ్య ఆఫీసులో చూశాను. నువ్వు భోజనం కూడా చేయలేదు. దేని గురించో ఆలోచిస్తూ బాధపడుతూ ఉండిపోయావు. నువ్వు ఇబ్బంది పడకపోతే నేను ఇంకో విషయం చెప్తాను. ఏంటి సార్ అది? ఏం లేదు. నువ్వు చిన్నపిల్లలాగా వెక్కి వెక్కి ఏడవడం నేను చూశాను. మనసులో ఎంతో బాధుంటే తప్పితే నువ్వు అలా చెయ్యవు. ఆ రోజే నీతో మాట్లాడాలనుకున్నాను, కానీ ఎందుకో ఆ పని చేయలేకపోయాను. ప్లీజ్, నేను నీ వెల్ విషన్ని. నీకు ఇబ్బంది అనిపించకపోతే, నువ్వు పర్సనల్ మ్యాటర్ అని ఫీల్ అవ్వకపోతే నీ బాధ ఏంటో నాకు చెప్పు. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. ఒకవేళ ఏ కారణం చేతైనా నీకు ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేకపోతే ఫ్రాంక్గా నాతో చెప్పేసే. నీ బాధని తగ్గించాలని అనుకుంటున్నాను తప్పితే పెంచడం నా ఉద్దేశం కాదు. పాత విషయాలన్నీ తిరగతోడి నిన్ను మరింత ఇబ్బంది పెట్టడం నా అభిమతం కాదు. లేదండి, అలాంటిదేం లేదు. మీకెంతో మంచి మనసుండబట్టే నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. లేకపోతే ఆఫీస్లో పనిచేసే ఆఫ్టర్ ఆల్ ఓ ఎంప్లాయ్ గురించి ఏ బాసు ఇంతగా ఫీల్ అవ్వరు. నీకు వేరే ఏ అభ్యంతరం లేకపోతే నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాకు చెప్పు. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి తట్టకపోవచ్చు. ఎదుటి వాళ్ళకి చెప్తే వాళ్ళకి తోచిన సలహా ఇస్తారు. అది మనకు ఉపయోగపడచ్చు. అందుకే అడుగుతున్నాను. బాస్ అడిగాడు కాబట్టి చెప్పక తప్పదనుకొని నువ్వు ఇబ్బంది పడుతూ మాత్రం నాకు ఈ విషయం చెప్పనక్కర్లేదు. నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు. లేదు సార్, అసలు మీకు కాకపోతే నేను ఇంకెవరికి చెప్పగలను? మీ మంచి మనసు గురించి నాకు తెలుసు. అందుకే మీకు మొత్తం జరిగిందంతా చెప్తాను. నా గతం గురించి మీకు తెలియజేస్తాను. నా కథని విని మీరు తప్పకుండా అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. మా అమ్మ ఎన్నో కష్టాలు పడి నన్ను చదివించింది. పెద్ద సంబంధం తెచ్చే స్తోమత తనకి లేదు. తనకి తెలిసిన వాళ్ళెవరో మంచి సంబంధం అని చెప్తే సూర్య అనే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తితో నా పెళ్లి కుదిర్చింది. కుర్రాడు చాలా మంచివాడని విన్నానని నాతో చెప్పింది. నేను సూర్యని పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి ఉద్యోగం లేదు. అంతకు ముందు ఏదో ఉద్యోగం చేసేవాడట. అక్కడ మేనేజ్మెంట్ బిహేవియర్ నచ్చక రాజీనామా చేశాడని, త్వరలోనే మరో ఉద్యోగంలో జాయిన్ అవుతాడని వాళ్ళమ్మ పూర్ణమ్మ నాతో చెప్పింది. నేనప్పుడు అవన్నీ పెద్దగా పట్టించుకోలేదు. సూర్య మంచివాడని తెలిసిన వాళ్ళందరూ చెప్తే సంతోషించాను. అదొక్కటే చాలనుకున్నాను. కానీ వాళ్ళమ్మ చెల్లి బ్రహ్మ రాక్షసులై నా బతుకుని బండలు చేస్తారని నేను అప్పట్లో ఊహించలేదు. నా పెళ్లి జరిపించడానికి మా అమ్మ బోల్డంత అప్పు చేసింది. ఆ తర్వాత అది కూడా నేనే తీర్చాను. పెళ్లి పేరుతో ఆ ఇంటికెళ్ళి నరకం చవి చూశాను. చాలా రోజులు నా బాధని ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయేదాన్ని. ఇప్పుడు ఆ పెళ్లి ఓ చేదు జ్ఞాపకం మాత్రమే. అప్పుడప్పుడు ఆ ఇంటి వాళ్ళు కనిపించి పాత విషయాలన్నీ గుర్తు చేసి నన్ను బాధపెడుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఉన్నన్నాళ్ళు పడరాని కష్టాలు పడ్డాను.
ఇప్పుడు ఆ ఇంటితో తెగతింపులు చేసుకుని వచ్చాక కూడా నాకు మనశ్శాంతి ఉండటం లేదు. గతం అంతా మర్చిపోయి నా బతుకేదో నేను ప్రశాంతంగా బతుకుతామని నా తాపత్రయం. వాళ్ళకి అది కూడా ఇష్టం లేదు. ఎప్పటికప్పుడు ఎక్కడో చోట కనిపించి నాకు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా సూటిపోటి మాటలతో కుళ్ళబొడుస్తున్నారు. అనరాని మాటలు అంటున్నారు. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదంటే వినరు. నేను ఆ ఇంటికి తిరిగొచ్చి ఉండాలంటారు. ఆ సంబంధం తెంచుకుంటే తెగిపోయేది కాదని వితండవాదం చేస్తారు. మీకంత ఇబ్బందిగా ఉంటే విడాకులు తీసుకోవచ్చు కదా. నేను ఆ ప్రయత్నం చేయలేదనుకుంటున్నారా? వాళ్ళు పడనిస్తే కదా. వాళ్ళకి నేనంటే అసహ్యం గాని నేను సంపాదించే డబ్బంటే చాలా ఇష్టం. నన్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకే ఏదో రకంగా నన్ను భయపెట్టో బాధ పెట్టో తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్లాలని వాళ్ళ తాపత్రయం. మా ఆయన ఏ ఉద్యోగము చేయడు. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుని ఉంటాడు. వాళ్ళకి ఇల్లు గడవటమే కష్టంగా ఉంటుంది. ఇంత జరిగినా ఇంకా నా జీతం డబ్బుల కోసం ఆ ఇంటి వాళ్ళు తాపత్రయపడిపోతారు. చిచి, అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటేనే విపరీతమైన అసహ్యం పుట్టుకొస్తూ ఉంటుంది. వాళ్లే మనుషులు. అసలు అలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. చాలా పెక్యూలియర్ క్యారెక్టర్స్. విచిత్రమైన మనస్తత్వం అయినా పర్వాలేదు. అది మరొకరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. కానీ వీళ్ళలా కాదు. వాళ్ళ మనస్తత్వంతో వాళ్ళు సుఖంగా ఉండరు, ఇతరుల్ని సుఖంగా ఉండనివ్వరు. శాడిజంలో కూడా వాళ్ళది వింత శాడిజం. ఆ ఇంట్లో ఉన్నన్నాళ్ళు నాకు రోజుకో చేదు అనుభవం ఎదురయ్యేది. అది నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు.